మీకు ఈ క్యారెక్టరైజేషన్కు కి ఏదైనా ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడిందా ఈ జర్నీ తర్వాత? జనరల్గా యా వ్యాస్తో ఆఫ్ కోర్స్ సందేహమే లేదండి. ఈ క్యారెక్టర్ నాకు ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో అన్నిటితో పోలిస్తే లైక్ డెఫినెట్గా నిలిచిపోయే క్యారెక్టర్ అని నేను నమ్ముతున్నానండి. చూసిన వాళ్ళు కూడా నేను చెప్పాను కదా, చాలామంది చెప్పారు నాకు ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండి అని. బట్ అవన్నీ పక్కన పెడితే సినిమాగా లైక్ ఇట్స్ సంథింగ్ దట్ యూర్ ప్రౌడ్ ఆఫ్ అండ్ ఇట్స్ ఎ రెస్పెక్టబుల్ ఫిల్మ్ అండ్ మంచి పేరు వస్తుంది గ్యారంటీగా అని. అది మాత్రం దాంట్లో సందేహమే లేదు. సనీకి మంచి పేరు వస్తుంది, విహర్ష్కి, కాజల్కి, ఇది బ్యానర్కి. లైక్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈటీవీ విన్లో ఉన్న లైబ్రరీలో లైక్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద క్రౌన్ జ్యువెల్స్ అని నా నమ్మకం అండి. మాకు ట్రైలర్ చూసినప్పుడు అదే ఇంప్రెషన్ కలిగింది సార్. ఆ కుర్రాడు బాగా చేశారు సార్. ఎక్కడ డిస్కవరీ చేశారు? ఆడిషన్స్ చాలా బాగా చేశాడు. ఆల్మోస్ట్ మాకు రియల్ ఫాదర్ అండ్ సన్ ఫీల్ తెచ్చాడు. అది డైరెక్టర్ మహిమ అండి. రైటర్స్ అండ్ డైరెక్టర్ మహిమ. యాక్చువల్గా హక్ చేసుకున్నప్పుడు నన్ను వదులు అంటుంటారు. అక్కడ ఆ ఎమోషన్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంది సార్. వెరీ అంటే మాకు చిన్న ట్రైలర్లోనే సినిమా తాలూకు ఎషన్స్ దొరికింది. ఎలా ఉండబోతుంది, ఎలాంటి కథ చూడబోతున్నాం అనేది ఒక వచ్చేసాం. ఎప్పుడు May 15th వస్తుందా చూద్దాం అనే ఒక క్యూరియాసిటీని ట్రిక్ చేసింది మూవీ. పిల్లాడి గురించి ఏంటి, ఎలా ఆడిషన్స్ అండి? ఆల్మోస్ట్ 100+ కిడ్స్ని ఆడిషన్ చేసాము. సో రామ్ క్యారెక్టర్ నేమ్ రామ్ అనమాట. సో విహర్స్ ఫేస్లో దెర్ ఈజ్ సమ్ ఇన్నసెన్స్ అండ్ ప్యూరిటీ. సో చాలా అంటే ఒక లాస్ట్కి 4-5 కిడ్స్ని అనుకొని కూడా జస్ట్ ట్యాబ్లో ఫొటో స్వైప్ చేస్తున్నాం. బట్ ఇతను వచ్చిన ప్రతిసారి ఆగుతున్నాం. దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ హిస్ ఫేస్ అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆడిషన్ క్లిప్ కూడా సార్కి పంపించినప్పుడు సార్ చెప్పిన ఇందాక స్క్రిప్ట్ చదివి ఏం చెప్పలేదన్నారు కదా, ఒకటి చెప్పారు. ఇట్ లైక్ పిల్లర్ని కరెక్ట్ క్యాస్ట్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో చెప్పిందల్లా ఒకటే, ఇట్ షుడ్ బి ఆన్ పాయింట్. ఆ క్యారెక్టర్ కరెక్ట్ పడితే దెన్ వీఆర్ ఆన్ పాయింట్ అని చెప్పేసి అన్నారు త్రూ ఆడిషన్స్. అండ్ హీ డిడ్ వెరీ గ్రేట్ జాబ్ అండి.